నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మన రాజ్యాంగం మనకి ప్రతి పౌరుడికి కూడా ప్రాథమిక హక్కుగా వాక్ స్వాతంత్రం అనే ఒక హక్కుని కల్పించింది ఆర్టికల్ 19 ద్వారా. సో ప్రస్తుతం ప్రభుత్వాలు సోషల్ మీడియా ద్వారా కానీ లేదంటే మరొక రకంగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తే అది ఏ రకంగా ప్రశ్నించినా కూడా వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేసే పరిస్థితులు అయితే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో 1700 కేసులు ఉన్నాయంట సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద. దేశంలోనే హైయెస్ట్ ఇది. సో ఇప్పుడు నిన్న కూడా ఒక నిన్న క్యాబినెట్ సమావేశంలో మంత్రులతో చర్చిస్తూ దీనికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి, దీన్ని మరింత స్క్రూటినైజ్ చేయాలి, సోషల్ మీడియాని జల్లెడ పట్టి మనకు వ్యతిరేకంగా ఉన్న వాయిసెస్ని మనం అరెస్ట్ చేయాలని ఒక దిశానిర్దేశం చేశారని. సో ఏమంటారు? చాలా ఓపెన్గా టాస్క్ ఫోర్స్ పెట్టడం ద్వారా అంటే వాళ్ళు బయటికి చెప్పడానికి మాత్రం సోషల్ మీడియాలో విలువల పరిరక్షణ అని చెప్తారు, కానీ వాళ్ళు ఆ టాస్క్ ఫోర్స్ నియమించడం ద్వారా టార్గెట్ చేసేది ప్రభుత్వ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న వాళ్ళ కట్టడి. ప్రభుత్వంలో పదవులు అంటే ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న వాళ్ళ మీద ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని వ్యక్తిగత విమర్శలుగా తీసుకుని కేసులు నమోదు చేయుట అనేటువంటి కార్యక్రమము ప్రభుత్వానికి అగౌరవం తీసుకురావడానికి, అంటే ప్రభుత్వ ప్రతిష్టని భంగపరచటం కోసం మాట్లాడుతున్నారు ఇంటెన్షనల్గా అనేది ఒకటి. రెండోది, ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు వ్యతిరేకంగానో ఎందుకు మాట్లాడతారు అని వీళ్ళే ఒక సెల్ఫ్ అజంప్షన్లోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి వీళ్ళకి ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం ఎందుకుంది? ప్రభుత్వం వల్ల నేనే సఫర్ అవుతానండి, నేనే విమర్శిస్తాను. కానీ వీళ్ళు ఎలా రాస్తారంటే, ఎలా అంటగడతారంటే దాన్ని ఇతనికి వైసీపీ డబ్బులు ఇవ్వటం వల్ల ఇలా మాట్లాడుతున్నాడేమో అని ఒక సిద్ధాంతం. ఇలాంటి ఈ వ్యవహారాలు ఇలా నడపటం కోసం ఒక విడిగా ఒక యంత్రాంగం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ సోషల్ మీడియా కట్టడి అనేది వీళ్ళ వల్ల కాదు. సోషల్ మీడియాని కంట్రోల్ చేయటం, సోషల్ మీడియా అనేది ఒక ప్రత్యేకమైన సందర్భం కోసం, ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఏర్పాటు చేయబడింది. దాని జోలికి వెడితే వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఏ రకంగా అంటారు? అది వీళ్ళు కూడా వాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు విస్పరింగ్ క్యాంపెయిన్ అనేది చేస్తాడు. ఆయన మొదటి నుంచి ఆయన లక్షణం అదే. ఎన్టీ రామారావు మీద ఒక చెడు ప్రచారం చేయించడం ద్వారా ఒక సెక్షన్ని ఆయనకు దూరం చేయటం. అంటే లక్ష్మీ పార్వతి గారి కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు, ఇక మొత్తం ఆవిడే చూస్తుంది, ఆవిడే నడిపిస్తుంది, కిచెన్ క్యాబినెట్ అయిపోయింది, ఇంకెవరి మాట వినడాయన మన మొత్తాన్ని దూరం పెట్టేస్తాడు, మన జీవితాలన్నీ అంధకారంలో మునిగిపోబోతున్నాయి, కుటుంబం నాశనం అయిపోతుంది, మొత్తం ప్రాపర్టీస్ అన్నీ ఆవిడకి వెళ్ళిపోతున్నాయి. ఇలా ప్రచారం చేసి 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 ఆయన్ని పక్కకి తప్పించడంలో ఆయన ఒక రంగాన్ని సిద్ధం చేసుకుంటాడు ప్రచారం ద్వారా. ఎవరి మీద అయినా అదే ప్రోగ్రాం. విస్పరింగ్ క్యాంపెయిన్ అనేది ఆయనకి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక లక్షణం. ఆ లక్షణం సోషల్ మీడియా వచ్చాక ఆయనకి ఇది అంది వచ్చిన చెయ్యిలా కనిపించింది. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి ట్రోల్ గ్యాంగ్స్ లేవా? ఉన్నాయి కదా. ఆ ట్రోల్ గ్యాంగ్స్ పేమెంట్లు వెళ్తున్నాయి కదా. వాళ్ళు కూడా గొడ్డలి పార్టీ అని ఎందుకు మాట్లాడుతున్నారు? వైసీపీ అనే పేరు వాడకుండా గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నటువంటి మీడియా ఛానల్స్కి, సంస్థలకి డబ్బులు వెళ్తున్నాయా లేదా అక్కడి నుంచి? ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని సోషల్ మీడియా అనేది ఎందుకుందో ముందు తెలుసుకోండి. సోషల్ మీడియా అనేది ప్రధానంగా వీళ్ళు ప్రచారం చేసుకోవటానికి, వీళ్ళు విస్పరింగ్ క్యాంపెయిన్, వీళ్ళు అవతలని టార్గెట్ చేయటం. రాహుల్ గాంధీని పప్పు అనటానికి కోట్లాది రూపాయలు వెచ్చించారు. అలాగే లోకేష్ని పప్పు అని ఒక జనంలోకి తీసుకెళ్ళటం కోసం కూడా కోట్ల రూపాయలు ఖర్చు జరిగింది. అలా ఏదైనా జరుగుతుంది. ప్రతి పార్టీకి ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి. వైసీపీకి ఉన్నాయి, తెలుగుదేశానికి ఉన్నాయి, భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. ప్రతి పార్టీ కూడా ట్రోల్ గ్యాంగ్స్ మీద ప్రజలలో ఒక అభిప్రాయం కలిగించటమే, ప్రజల బుర్రల్ని ఒక అంటే వేదికలుగా మార్చుకుని అక్కడ ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయటం అనే ప్రోగ్రాంలోనే పార్టీలన్నీ ఉన్నాయి చాలా స్పష్టంగా.
కాబట్టి వీళ్ళ మీడియా వీళ్ళ గొడవ వాళ్ళ గొడవగా మారిపోయింది ప్రపంచం. మారిపోయిన సందర్భంగా సోషల్ మీడియాని వాడుకుని బతుకుతున్నారు వీళ్ళందరూ. అసలు సోషల్ మీడియా పెట్టిన ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవటం, ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకోవటం, ఏ ఇండివిజువల్ ఏం ఆలోచిస్తున్నాడు, ప్రతి ఇండివిజువల్ ఏ అంశం మీద ఎలా రియాక్ట్ అవుతున్నాడో తెలుసుకోవటం. అది రికార్డు కావాలి వాళ్ళకి. ఇంతకుముందు ఎక్కడైనా సభ జరిగితే ఒక 2-3 ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వెళ్ళి దానికి సంబంధించి ఆడికి అర్థమైన పద్ధతిలో నోట్స్ రాసి ఇచ్చేవాడు, అదే సోర్స్. కానీ ఇప్పుడు అది అక్కర్లేదు. అంటే అన్నీ కూడా అపసవ్యం, దానిలో ప్రాపర్ ఇది ఉండదు. ఒక అంచనా కట్టడమో లేకపోతే దాన్ని విశ్లేషించడమో ఆ జ్ఞానం ఉండదు వాళ్ళకి. దానికంటే కూడా సోషల్ మీడియాలో నేరుగా తన్ని తాను ఆవిష్కరించుకుంటాడు ప్రతి వ్యక్తి. ఈ ఆవిష్కరణ అనేది ఇది జెన్యూన్. సో వీడిని మనం టార్గెట్ చేయొచ్చు, వీడిని తీసేయచ్చు, లేకపోతే వీడిని వాడుకోవచ్చు. అంటే వీడిని వాడుకునే వాళ్ళు అక్కడ చూస్తారు, వాళ్ళు వీడిని వ్యతిరేకించాలి, వీడిని కంట్రోల్ చేయాలి, వీడిని ఎలిమినేట్ చేయాలి అనుకునే వాళ్ళకి అదే వేదిక. దీంతో పాటు వ్యక్తుల రుచులు అభిరుచులు కూడా అక్కడ వ్యక్తమవుతాయి. ఇది మార్కెట్ అవసరం. అంటే ఇంటెలిజెన్స్కి సోషల్ మీడియా కావాలి, మార్కెట్కి సోషల్ మీడియా కావాలి, దాంతోపాటు మనుషుల్ని అంచనా కట్టి వాడుకోవడానికి కూడా సోషల్ మీడియా కావాలి. అలాగే మన గురించి మనం ప్రచారం చేసుకోవడానికి సోషల్ మీడియా కావాలి, మనం ఇంకోళ్ళ గురించి దుష్ప్రచారం చేయడానికి కూడా సోషల్ మీడియా కావాలి. ప్రజలలో మనం అనుకున్న అభిప్రాయాలు ప్రజాభిప్రాయాలుగా వాళ్ళ బుర్రల్లోకి ఇంజెక్ట్ చేయడానికి కూడా సోషల్ మీడియా కావాలి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియా ఉంది, దాన్ని వాడుకుంటాడు చంద్రబాబు కూడా. ఆయనకి అంది వచ్చిన చెయ్యి అన్నది అందుకే. సో ఆయన ఇప్పుడు నిన్న మాట్లాడుతూ ఏమంటాడు, ఆయన టాస్క్ ఫోర్స్ అంటాడు. ఈ టాస్క్ ఫోర్స్ అనేది సోషల్ మీడియా మీద నియంత్రణ చేయదు. అది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, లేకపోతే జనసేన నాయకుల వారి మీద, లేకపోతే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మీద, వీళ్ళ మీద ఎవరైనా వ్యతిరేక భావజాలాన్ని రాస్తే వాళ్ళని రూట్స్లోకి వెళ్ళి అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ గతమేమిటి, గతంలో వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు ఏమిటి, ఇక్కడి నుంచి రూటెడ్గా ఒక ఫైల్ తయారు చేసి ఏ రేంజ్లో వాళ్ళని బుక్ చేయొచ్చో ఆ రేంజ్లో బుక్ చేయడానికి కావాల్సిన గ్రౌండ్ ప్రిపేర్ చేయటానికి ప్రత్యేక నిపుణులతో కూడినటువంటి టాస్క్ ఫోర్స్ పెడతాను అన్నాడు ఆయన. ఇది ఖచ్చితంగా అప్రజాస్వామికం. నువ్వు తొలగించగలిగితే, నీకు దమ్ముంటే టోటల్గా సోషల్ మీడియాని తీసేయి, గూగుల్ తీసేయి. అసలు ఆంధ్రప్రదేశ్లో నో గూగుల్ నో ఫేస్బుక్, ఇప్పుడు చైనాలో నో గూగుల్ నో ఫేస్బుక్ అని గొడవ చేస్తున్నారు కదా, అలా మీరు కూడా చేసేయగలరా? ఆ సమర్థత ఉందా మీకు? ఉంటే తీసేయండి. ఇప్పుడు ఆ మధ్య లోకేష్ గారు 14 ఏళ్ల లోపు పిల్లలకి ఫోన్లు లేకుండా చేస్తాను అన్నాడు. సాధ్యం అయిందా? 2వ తరగతి పిల్లల నుంచి హోంవర్క్లు ఫోన్లోనే వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి పంపిస్తున్న మాట నిజమా కాదా? కాబట్టి ఫోన్ లేకుండా ఎలా చేస్తారు మనిషిని? ఇంటర్నెట్ ఫోను వాడని వాడిని దేశద్రోహిని చూసినట్టు చూస్తున్నారు మీరు. అంటే వాడు వాంటెడ్గా హైడ్ అవటం కోసం ఫోన్ వాడటం లేదు, వాడు హైడ్ అవటం కోసం ఇంటర్నెట్ వాడటం లేదు, వాడు హైడ్ అవటం కోసం ఏ యాప్ వినియోగించడం లేదని మీరే ఒక సిద్ధాంతం తయారు చేసి అన్ని ఎన్ఐఏ వాళ్ళతో అరెస్ట్ చేయించి పెట్టించేస్తే ఏంటి పరిస్థితి? సో ఇది నడుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టాస్క్ ఫోర్స్ అని ప్రకటించడం ఖచ్చితంగా అది సోషల్ మీడియా అటాక్ కాదు, భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి. ఇక్కడ అవతల డబ్బులు తీసేసుకుని ఉంటారు. ఇప్పుడు వైసీపీ ట్రోల్ గ్యాంగ్స్ తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తున్నో, వైసీపీ అంటే జనసేనని టార్గెట్ చేస్తున్నో ఒక కామెంట్ చేశారనుకోండి, వెంటనే ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని మూసేస్తారు. ఈ ఒత్తిడి ఇంకొక టర్న్ తీసుకుని ఒక కొత్త సెక్షన్ వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఆ కొత్త సెక్షన్ ఏంటంటే ఆత్మాహుతి దళాలు వస్తాయి సోషల్ మీడియాలో. అంటే అది ఎట్లా సార్? సోషల్ మీడియాలో ఆత్మాహుతి దళాలు అంటే? సోషల్ మీడియాలో ఆత్మాహుతి దళాలు నాకు చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చినటువంటి జ్ఞానం ఇది.
అందుకు ఆయనకి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను. ఓకే. అంటే ఎప్పుడైతే నువ్వు టాస్క్ ఫోర్స్ అని చెప్పి ప్రెజర్ పెంచుతావో అప్పుడు నిన్ను టార్గెట్ చేసేవాళ్ళు కొంతమందిని హైర్ చేసుకుంటారు. ఓకే. నీ టార్గెట్ చంద్రబాబు, లేకపోతే నీ టార్గెట్ పవన్ కళ్యాణ్, ఓకే, నీ టార్గెట్ లోకేష్ అని ఫిక్స్ చేసి ఓకే, ఏ రేంజ్కి వెళ్ళి మీరు భ్రష్టు పట్టిస్తారో ఆ రేంజ్కి భ్రష్టు పట్టించండి. మీ మీద కేసులు అవుతాయి, మిమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ కూడా చేయొచ్చు. ఓకే. దానికి మీరు సిద్ధపడిపోయి దాడికి దిగండి. మీకు ఏం కావాలో అడగండి. మీ జీవితంలో మీరు సాధించవలసిన గోల్స్ ఏంటో చెప్పండి. ఓకే. మీ కుటుంబానికో లేకపోతే మీ శ్రేయోభిలాషులకో మీ నుంచి అందవలసినవి ఏమిటో చెప్పండి. అవి మేము క్లియర్ చేస్తాం. క్లియర్గా ఒక డీల్ మాట్లాడుకుందాం. ఓకే. సోషల్ మీడియాలో మీరు ఒక 100 ఫేక్ ఐడీలతో ఎంటర్ అయిపోయి ఓకే, మీ ప్రొఫైల్స్ లాక్ చేసుకుని వాళ్ళని ప్రతి నిమిషం వాళ్ళ మీద దాడి చేయండి. ఓకే, ఎప్పటి వరకు దాడి చేస్తారు? మిమ్మల్ని వాళ్ళు చంపేసే వరకు. ఓకే. ఇదే ఆత్మాహుతి. ఇలాంటి దళాలు రంగప్రవేశం చేసి ఓకే, ఒక 500 గజాలు స్థలం కొని పెడతాం నీ వైఫ్ పేరుతో. కానీ ట్రోలింగ్ వల్ల అంత ప్రయోజనం రాజకీయ పార్టీలు పొందుతాయి అసలు? ట్రోలింగ్ వల్ల అంటే 500 గజాల స్థలం ఇచ్చే స్థాయికి పొందట్లేదా? ఆ మధ్య కేటీఆర్ గారు ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఓకే. సోషల్ మీడియాతో విజయం సాధించవచ్చు అనే గనక నాకు ముందే తెలుసుంటే కనీసం 200 కోట్లు ఈ ఏరియాలో డంప్ చేసేవాడిని కదా అని బహిరంగంగా అన్నాడు ఆయన. అయితే ఈసారి చేయబోతున్నాడేమో. ఆల్రెడీ నిన్న కవిత గారు చెప్పారు కదా, అదేదో 120 కోట్లతో ఒక ఆంగ్ల పేపర్ ఏదో కొన్నారు ఆయన అని. ఓకే. కాబట్టి ఇవి జరుగుతాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో ఉంది ప్రపంచం. సెల్ ఫోన్ అనేది గుండెలో, అంటే గుండె స్థానంలో ఉండేటువంటి జేబులో ఉండే పరికరం. దాని నుంచి భావజాలాన్ని నేరుగా గుండెల్లోకి డంప్ చేస్తున్నారు. సో ఎవరి గురించి అయినా ఒక పెడార్థం తీసేటువంటి ఒక పోస్ట్ పెడతారు. ఇప్పుడు సపోజ్ నన్నే భ్రష్టు పట్టించాలి అని అనుకున్నారు మీరు, ఇమ్మీడియట్గా నాకు పరిచయం ఉండి నేను రెగ్యులర్గా వాళ్ళతో కనిపించే ఒకళ్ళని మీరు కొనేస్తారు. కొనేసి వీడు నన్ను దారుణంగా వేధించాడు లేకపోతే సెక్షువల్గా హెరాస్ చేశాడు అని ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తే నా మీద రకరకాల వ్యతిరేకతలు ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ చేసేసుకుని దాన్ని స్ప్రెడ్ చేసేస్తారు కదా. చూసారా వీడు పరమ దరిద్రుడని మేము చిన్నప్పటి నుంచి చెప్తున్నాం, ఒక్కడు వినలేదు, ఇప్పుడు అమ్మాయి చూడండి ఎలా ఏడుస్తోందో వీడి వలన అని ఇమ్మీడియట్గా కనెక్ట్ చేసేసుకుని అది స్ప్రెడ్ అయిపోతుంది కదా. అబ్బాయి ఇటువంటిది ఏమీ లేదండి అని చెప్పినా వినే పరిస్థితి ఉండదు అప్పుడు. ఎందుకంటే దాడి చేసేవాడి పర్పస్ ఒకటైతే, అంటే వీడియోస్ అందులో పడేసేవాడి పర్పస్ ఒకటైతే, దాన్ని కనెక్ట్ చేసుకునే వాళ్ళు వేరియస్ సెక్షన్స్ నుంచి వేరియస్ సెక్టార్స్ నుంచి ఉంటారు. సో దాని రేంజ్ చాలా వైడ్గా ఉంటుంది. ఈ వీడియో పెట్టినవాడు కూడా కంట్రోల్ చేయలేడు దాన్ని. సో అలా ఒక చోట మంట వెలిగిస్తే ఆ దావానాలో అడవి మొత్తాన్ని దహించినట్టు వాడిని దహించేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సోషల్ మీడియాకి ఆ పవర్ ఉంది కాబట్టి క్యాంపెయినింగ్ కూడా సోషల్ మీడియా క్యాంపెయినింగే జరుగుతోంది. సోషల్ మీడియా క్యాంపెయినింగ్ ఇప్పుడు నెట్వర్క్ ఉన్నవాడు మాత్రమే వాడు మాత్రమే ఆస్తిపరుడు. నాకు 500 గజాలు ఉన్నాయంటే కుదరదు. ఇప్పుడు 500 గజాలు లేకపోతే 500 ఎకరాలు నాకు భూములు ఉన్నాయండి అని చెప్పిన వాడి కన్నా కూడా నాకు 9 రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉంది, నేను ఒక మాట చెప్తే 9 రాష్ట్రాల్లో ఆయా లాంగ్వేజెస్లోకి తర్జుమా అయి వెళ్ళిపోతుంది జనంలోకి. నేను మధ్యప్రదేశ్లో కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయగలను. ఇదిగో ఈ క్షణం ఇలా పెట్టాను కదా, మీరు ఒక అరగంట ఆగి అక్కడ ఉన్నటువంటి భోజ్పురి లాంగ్వేజ్ సోషల్ మీడియాలోకి వెళ్ళి చూడండి. అంటే నిజంగానే ఉందనుకోండి, వీడి మీద ఎంత రెస్పెక్ట్ పెరిగిపోతుంది జనాలకి. అయ్యా మీకు ఏం కావాలో చెప్పండి అయ్యా, ఈ ప్రచారం చేయాలి, మా తల నూనెని ఆ ప్రాంతాల్లో కూడా విస్తరింపజేయండి, దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న ఫలానా వాడి బామ్మరిది రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాడు, ఆయన చంపేయటానికి స్కీమ్ రెడీ చేయండి,
దీనికి ఒక 100 కోట్లు దానికి ఒక 100 కోట్లు అని డీల్ సెట్ చేసి అడ్వాన్స్లు ఇవ్వరా? ఇస్తారు. 500 ఎకరాలు ఉన్నోడు గొప్పోడా, 10 రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉన్నోడు గొప్పోడా? వాడే గొప్పోడు కదా. అవును. సో నెట్వర్క్ మీద నడుస్తోంది ప్రపంచం, సోషల్ మీడియా మీద నడుస్తోంది. కాబట్టి ఏదైనా బ్రాండింగే, బ్రాండింగ్ పాలిటిక్స్, బ్రాండింగ్ మీద బతుకుతున్నాం మనందరం. సో ఈ బ్రాండింగ్కి సోషల్ మీడియా అనేది వెన్నుముక. అవును. కనుక చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో నైతికత అనేది చూడడం, చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, లేకపోతే పురంధేశ్వరి గారిని, లేకపోతే సోము వీర్రాజు గారిని, ఓకే. నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని విమర్శించటమే దేశద్రోహము. ఓకే. దేశద్రోహం అనగా నిర్వచనం చాలా ఈజీ. ఇప్పుడు ఓకే. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు దేశద్రోహానికి నిర్వచనం వీళ్ళ మీద కామెంట్ చేయటం, ఓకే. అది అక్కడ వరకు దేశద్రోహం. తెలంగాణకు వస్తే దేశద్రోహంలోకి ఇంకొన్ని పేర్లు యాడ్ అవుతాయి. ఓకే. ఓకే. కాబట్టి ఎవరి పద్ధతిలో వాళ్ళు, ఎవరి మార్కెటింగ్లో వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. ఓకే. ఇక్కడ నా ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, మరి కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించటమే నేరం అనుకున్నప్పుడు మరి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేనట్టే. అంటే రాజ్యాంగం అక్కడ రాజ్యాంగానికి అమలు కావట్లేదు అన్నట్టే. రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అది. ఇప్పుడు ఆ టాస్క్ ఫోర్స్ కానీ వాళ్ళు ఏర్పాటు చేయటం కానీ, వాళ్ళు మంత్రులు వచ్చి నేరుగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతామంటే రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు కేసులు పెడతాము అన్నారండి. కేసులు పెట్టి కోర్టుకే కదా ఇచ్చేది, మేము కోర్టులో ప్రవేశపెడతాము, కోర్టు వారు స్వీకరిస్తారు, రిమాండ్ వేస్తారు, ట్రయల్ జరుగుతుంది. ట్రయల్లో మెరిట్స్, డిమెరిట్స్ ఆధారంగా జడ్జి గారు నిర్ణయం తీసుకుంటాడు. ఈ ప్రాసెస్ జరిగినంతకాలం మీరు జైల్లో ఉంటారు కదా. కానీ అసలు కోర్టులు అలాంటి కేసుల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఇప్పుడు నాకేదో పథకం రాకపోతే, లేదంటే మెడికల్ కాలేజీలే ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి నేను వ్యతిరేకిస్తాను. సో అలాంటి వాటి మీద కూడా కేసు పెడితే కోర్టులు తీసుకుంటాయా సార్? తీసుకుంటే అది కూడా రాజ్యాంగ విరుద్ధమే కదా. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేనట్టే కదా ఇంకా దేశంలో. దీనికి ఒక మోటోని, ఇంటెన్షన్ని వాళ్ళు యాడ్ చేస్తారు. మనం ఫలానా మెడికల్ కాలేజీని పబ్లిక్ అండ్ ప్రైవేట్ దీనికి ఇన్వెస్ట్మెంట్కి అప్పచెప్పేస్తున్నాం అని చెప్తాం. ఓకే. చెప్పేసి కొంతమంది ఇన్వెస్టర్ల పేరుతో వస్తారు, వాళ్ళకి కాలేజీని అప్పచెప్పేస్తాం, దాని మీద ఫీజులు పెరుగుతాయి, మేము బతకలేము, కాలేజీలో మేము చదవలేము అని చెప్పి స్టూడెంట్స్, కొంతమంది నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతూ రాస్తారు. ఓకే. వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాం. చేసి కోర్టుకి ఏం చెప్తాం, మేము నిర్వహణకి సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు ఉండటం వలన, నిధుల కొరత ఉండటం వలన ప్రభుత్వం దీన్ని వదిలేయకుండా నడపడానికి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న అవకాశాలు ఏమిటి అని పరిశీలించి బెటర్ అవకాశాలని చూస్ చేసుకుని సంస్థ మనుగడకి ఇబ్బంది లేకుండా ఒక సెటప్ చేసింది. ఈ సెటప్ని బద్దలు కొట్టడం ద్వారా ప్రభుత్వాన్ని కార్నర్ చేయటం కోసం ప్రతిపక్షాల ప్రేరణతో వీళ్ళు ఈ ఉద్యమాలు చేస్తున్నారు, ఇది దేశద్రోహం అని మేము ఒక కాగితం పెడతాం. అక్కడ కోర్టు వారు కన్విన్స్ అవుతారు కదా. కోర్టు వారు కన్విన్స్ అవుతారా సార్? ముందు రిమాండ్ రాయడానికి వీక్ గా ఉంది కదా ఈ ఆర్గ్యుమెంట్. వీక్ ఎలా ఉంది? ఇప్పుడు అది అక్కడ నిధులేమీ ఉంది, అది మూసేయాలి. మూతబడిన సంస్థలు అనేకం కలవు, నిధులు లేమి వలన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇది మా ఖాతా పుస్తకం మీ దగ్గర పెడుతున్నాం, మా డే బుక్ లెడ్జరు మీ దగ్గర పెడుతున్నాం, దానిలో బ్యాలెన్స్ ఎంత బ్రాడ్ ఫార్వర్డ్ అంటారు అకౌంట్స్ భాషలో, బిఎఫ్ అంటారు. ఆ బిఎఫ్ ఎంత ఉందో చూడండి. నిజమే, 0 ఉంది అని చెప్తారు జడ్జి గారు. సో ఇలాంటి కండిషన్లో మేము 8 మెడికల్ కాలేజీలని నడపాలి, డబ్బులు లేవు. దానికి ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ ఆలోచించాం. అది గనక తీసేస్తే ఉద్యోగులు దెబ్బతింటారు, విద్యార్థులు దెబ్బతింటారు. వీళ్ళెవరూ దెబ్బతినకుండా వీళ్ళ జీవితాలు సాఫీగా జరిగి కొన్ని వేల మంది డాక్టర్లు ఉత్పత్తి ఈ సమాజానికి సేవ చేయడం కోసం ఏం చెయ్యాలని పగలు రాత్రి కొన్ని సంవత్సరాల పాటు భోజనాలు మానేసి మేము కొన్ని యుగాలు
తిండి తినకుండా కేవలం గాలి కూడా పీల్చుకోకుండా ఓకే. ఆలోచించి ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే దాన్ని తీసుకొచ్చాం ఓకే. అని ఏడుస్తారు అక్కడ కోర్టులో. అప్పుడు కన్విన్స్ కాడా జడ్జి? ఓకే. అంతే, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఓకే. అలా తర్వాత దానిలో మెరిట్స్ డిమెరిట్స్ మీద ఒక విస్తృతమైన ట్రయల్ జరుగుతుంది. జరిగిన తర్వాత జడ్జి గారు ఏ స్టాండ్ తీసుకుంటారు? రాముడు పుట్టాడు ఇక్కడే అయోధ్యలోనే అని కోర్టు నుంచి మనం చెప్పించాంగా, లీగాలిటీ ఇచ్చాంగా ఆయనకి. ఓకే. అది సాధ్యం అవుతుందని ఎవరైనా అనుకున్నారా ఎప్పుడైనా? ఓకే. అయిందిగా. ఇప్పుడు రాముడికి లీగాలిటీ వస్తే దశావతారాలకి లీగాలిటీ వచ్చేసినట్టే కదా. ఆయన అన్నదమ్ములైన దేవుళ్ళకి, ఆయనతో ట్రావెల్ అయిన ప్రతి దేవుడికి లీగాలిటీ వచ్చేసినట్టేగా. ఈ దేశంలో ఏ దేవుడినైనా ఏదైనా అంటే కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం అని చెప్పి లోపలేసే అంతగా దానికి చట్టబద్ధత ఇచ్చేసాం కదా దైవానికి మనం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.